లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతీరాజా మృతితో కాలీవుడ్ విషాద ఛాయలు అలుముకుంది. భారతీయ సినీ ప్రపంచంలో గ్రామీణ జీవితానికి కొత్త భాషను నేర్పిన దర్శకుడు భారతీరాజా. పల్లె అందం, అక్కడి మనుషుల స్వచ్ఛమైన ప్రేమ, వారి అనుబంధాలు, ఆనందాలు, బాధలు, భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా మట్టి వాసనతో నిండిన ఓ జీవన రాగంలా అనిపిస్తుంది. ప్రేమను కవిత్వంగా, బంధాలను హృదయంగా, ప్రకృతిని పాత్రగా మలిచిన ఆయన చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అందుకే భారతీరాజా కేవలం ఒక దర్శకుడు కాదు, భావోద్వేగాలకు దృశ్య రూపమిచ్చిన ఓ గొప్ప కథకుడు. నేడు ఆయన భౌతికంగా దూరమయ్యారు. దర్శకుడు భారతీరాజా మృతి పట్ల తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన చెన్నైలోని భారతీరాజా నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సమయంలో సీఎం విజయ్ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం భారతీరాజా కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేశారు. గురువు లాంటి వ్యక్తిని కోల్పోవడం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటని విజయ్ పేర్కొన్నారు. ఆయన మరణం కేవలం సినీ రంగానికే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తానికి పెద్ద నష్టమని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారతీరాజా మరణం భారతీయ చలనచిత్ర రంగానికి, కోట్లాది మంది అభిమానులకు తీరని లోటని పేర్కొన్నారు. భారతీరాజా కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ముఖ్యంగా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో భారతీరాజా గారు రూపొందించిన ఆరాధన చిత్రం, అలాగే జాతీయ అవార్డు సాధించిన క్లాసిక్ ఫిలిం సీతాకోక చిలుక వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల గుండెలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. సినిమాలోకి రాకముందు భారతీరాజా హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లి నగరంలో జన్మించిన భారతీరాజా కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్ దగ్గర అసిస్టెంట్గా చేరి సినిమా కెరీర్ ప్రారంభించారు. 1977లో 16 వయదినిలే అనే తమిళ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో చూపించడం మూలంగా ఆయనను దర్శక ఇమయంగా అభిమానులు పిలుచుకుంటారు.
తెలుగులో సీతాకోకచిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, జమదగ్ని చిత్రాలు తెరకెక్కించారు. సీతాకోకచిలుక మూవీకి గాను నంది అవార్డు అందుకున్నారు. మంగమ్మ గారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లేను అందించారు. భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారతీ రాజాను 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతీ రాజా నటుడిగాను అలరించారు. ఆయుధ ఎళుతూ, పాండ్యనాడు, గతేడాది వచ్చిన విజయ్ సేతుపతి, మహారాజా చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. మోహన్ లాల్ తుడురంలో చివరిసారి తెరపై కనిపించారు. పులవర్ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతీ రాజా మృతితో కాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారతీయ సినీ ప్రపంచంలో గ్రామీణ జీవితానికి కొత్త భాషను నేర్పిన దర్శకుడు భారతీ రాజా. పల్లె అందం, అక్కడి మనుషుల స్వచ్ఛమైన ప్రేమ, వారి అనుబంధాలు, ఆనందాలు, బాధలు, భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా మట్టి వాసనతో నిండిన ఓ జీవన రాగంలా అనిపిస్తోంది. ప్రేమను కవిత్వంగా, బంధాలను హృదయంగా, ప్రకృతిని పాత్రగా మలచిన ఆయన చిత్రాలు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేశాయి. అందుకే భారతీ రాజా కేవలం ఒక దర్శకుడు కాదు, భావోద్వేగాలకు దృశ్య రూపం ఇచ్చిన ఓ గొప్ప కథకుడు. నేడు ఆయన భౌతికంగా దూరమయ్యారు. దర్శకుడు భారతీ రాజా మృతి పట్ల తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన చెన్నైలోని భారతీ రాజా నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సమయంలో సీఎం విజయ్ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం భారతీ రాజా కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేశారు. గురువు లాంటి వ్యక్తిని కోల్పోవడం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటని విజయ్ పేర్కొన్నారు. ఆయన మరణం కేవలం సినీ రంగానికే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తానికి పెద్ద నష్టమని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారతీ రాజా మరణం భారతీయ చలనచిత్ర రంగానికి, కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు అని పేర్కొన్నారు. భారతీ రాజా కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ముఖ్యంగా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో భారతీ రాజా గారు రూపొందించిన ఆరాధన చిత్రం, అలాగే జాతీయ అవార్డు సాధించిన క్లాసిక్ ఫిల్మ్ సీతాకోకచిలుక వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు.
సినిమాల్లోకి రాకముందు భారతీరాజా హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. 1941 జులై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా కన్నడ దర్శకుడు పుట్టన్న కనగాళ్ దగ్గర అసిస్టెంట్గా చేరి సినిమా కెరీర్ ప్రారంభించారు. 1977లో 16 వయదినిలే అనే తమిళ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో చూపించడం మూలంగా ఆయనను దర్శక ఇమయంగా అభిమానులు పిలుచుకుంటారు. తెలుగులో సీతాకోకచిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, జమదగ్ని చిత్రాలు తెరకెక్కించారు. సీతాకోకచిలుక మూవీకి గాను నంది అవార్డు అందుకున్నారు. మంగమ్మ గారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లేను అందించారు. భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారతీరాజాను 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతీరాజా నటుడిగాను అలరించారు. ఆయుధ ఎళుతూ, పాండ్యనాడు, తిరు, గతేడాది వచ్చిన విజయ్ సేతుపతి మహారాజా చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. మోహన్ లాల్ తుడురంలో చివరిసారి తెరపై కనిపించారు. పులవర్ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది.